హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఈ రేపటి రోజు అంటే మే 26 సోమవారం రోజు ఒక స్త్రీ వల్ల మీకు భయంకరమైనటువంటి నిజమైతే బయటపడిపోతుంది. మరి ఆ స్త్రీ ఎవరు, ఎలాంటి నిజం బయటపడుతుందో ఈ వీడియో మనం పూర్తిగా తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో ఎన్నో సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? అయితే శ్రీ కనకదుర్గ జ్యోతిష్యం ద్వారా ఫోన్ ద్వారా ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారు దుర్గారాజు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన నెంబరు 9985520079కి ఒకే ఒక ఫోన్ కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ చిటికలో పరిష్కరించబడను. ఇంకా వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ మేషరాశి వ్యక్తి మనం గమనించినట్లయితే ఈ రాశి వారు అలంకప్రియులు. ఎప్పుడు అందమైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. కార్యశాలలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. ఏదైనా ఒక పని మొదలు పెడితే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఇంకా ఆ పని మొదలు పెడితే పూర్తయ్యేంత వరకు నిద్రపోరు కూడా. అలాగే ఈ రాశివారు 10 మందిలో తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటి నుంచి మంచి చెడు బేరాలు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటా ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయం కూడా సైతం చేస్తారు. అలాగే జీవిత ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా ఆలోచనతో ముందుకు సాగి అనేక విజయాలను కూడా మీరు సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారు జాతక ప్రకారం ఈ మే 26వ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు మనం గమనించినట్లయితే వీరి చాలా కాలంగా మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర ఒక విషయాన్ని అయితే దాచిపెట్టి ఉంచారు. అయితే అటువంటి ఒక పచ్చి నిజమైతే మీకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టులు కావచ్చు, భాగస్వామి కావచ్చు, సంతానం కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఆ నిజం అనేది మీకు తెలుస్తుంది. కానీ మీ మంచి కోరే నిజాన్ని దాచిపెట్టారు అన్న విషయం తెలుసుకొని మీరు కాస్త కూలవుతారు. లేకపోతే చాలా ఆవేశపడే పరిస్థితి అయితే ఈరోజు దినపాలలో మీకు కనిపిస్తుంది. అయితే ఈ నిజం మిమ్మల్ని ఆందోళనకు గురి చేసే అవకాశం కూడా అయినప్పటికీ కూడా మీరు మనసు పెట్టి ఆలోచించండి. అలాగే మానసికంగా ఒత్తిడికి కూడా గురి కాకుండా ఆలోచన శక్తితో నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలైతే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఆలోచించినట్లయితే కనుక కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించే స్నేహవర్గం కూడా వీరికి ఉంటుంది. అంటే స్నేహితులకు అటువంటి వారు కూడా ఈ రాశి వారికి ఉంటారు. అలాగే వీరిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. వీరి యొక్క సంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచన పట్ల, విశాలమైన భావనల పట్ల అందరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి హృదయంలో చోటు సంపాదించుకున్నట్టు అతి ఎప్పటికి కూడా చిరిగిపోదని చెప్పుకోవాలి. అలాగే మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. కాస్త ఆలస్యం జరగవచ్చు కానీ అనుకున్న విజయాన్ని అయితే ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటున్నాయి. జీవితంలో మీరు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా నాయకత్వ లక్షణాలు అయితే ప్రారంభించి అలాగే అందరిపై అధికారాన్ని అయితే చూపించి 10 మందిలో మీరు నిందపడే అవకాశం కూడా లేకపోలేదు. ఒకానొక సందర్భంలో ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు కూడా మీకు ఎక్కువగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్టయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? చేసేవారికి జీవితంలో ఇది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నిరుద్యోగులకు కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు అయినప్పుడు వారితో ఒక స్త్రీ, అది తోడబొట్టు కావచ్చు, లేదా బంధువు కానీ, లేదా మీ లైఫ్ పార్ట్నర్ కానీ
వదిన, మరదలు ఇలా ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యులైన ఒక స్త్రీ మూలంగా ఒక మంచి అవకాశం వారి ద్వారా మీకు లభించిపోతుందని చెప్పుకోవాలి. ఈ యొక్క రాశివారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీకు ఇచ్చిన పనిని నెరవేర్చిపోతున్నారు. అంతేకాకుండా మీరు చేపట్టిన పని కూడా విజయం సాధించబోతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఏ రంగంలో ఉన్నారైనా సరే మీకు ఇచ్చిన పనిని నెరవేర్చడంలో మీ యొక్క బాధ్యత చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు. అయితే మీకు ఎంతోమంది అవకాశాలు దోపచడానికి కారణమైన బట్టి ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలైనా సరే తన తోడబుట్ల పట్ల కొత్త భావాన్ని కలిగి ఉంటుంది. అలాగే మీ కెరియర్ పట్ల, అలాగే మీ అందుకున్న విజయాల పట్ల తన యొక్క పాత్ర చాలా కీలకమైనదన్నమాట. విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. అయితే ఈ రాశివారు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక మీపై నరదృష్టి ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుంది. అయితే మీరు జీవితంలో ఎదుర్కొనే చూసి ఓర్వలేని కొంతమంది ఉన్నారు. అలాగే మీ మాట తీరు, అలాగే మీ పనితీరు పట్ల అందరూ ఆకర్షితులై మిమ్మల్ని మెచ్చుకుంటున్నా మీకు ఆక్షేలు అవునా కూడా చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకోసం వారు మీ పైన కొన్ని కుట్రపూర్వమైన చర్యలైతే పాల్పడే అవకాశం కూడా ఉంది. మీ గురించి 10 మందిలో మిమ్మల్ని బేవ్ చేయడానికి ఏదైనా అవకాశం ఎప్పుడైనా సరే దొరకదా అని చూస్తూ ఉన్నారు. ఇటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి. మంచి స్నేహితుల్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త. చాలా అవసరమైతే ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఉంచుకోవడం ద్వారా మీ పర్సనల్ విషయాలు వారితో చెప్పడం ద్వారా జీవితంలో మరెన్నో సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఈ రాశివారు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశివారు జాతక ప్రకారం చూసినట్లయితే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి చాలా ఆకర్షకంగా రాజకీయ అధికారం చేపట్టబడుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల ద్వారా మీరు వినే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా చాలా సంతోషంగా కూడా గడపడం జరుగుతుంది. అయితే చిన్న చిన్న ఒడిదుడుకులు మాట పడకుండా కూడా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నత కాబోతున్నాయి. మనస్పర్ధలు వస్తున్నాయి. మాట పెరిగి గతాన్ని గురించి మాట్లాడుకుంటూ ఒకరినొకరు నిందించుకునే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ అంశంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం ద్వారా మీకు మంచి అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా మే 26వ తేదీ సోమవారం రోజు అనేది మీకు గడవబోతుంది. అయితే ప్రతికూల అనుకూలంగా మార్చుకోవడానికి శివరాధన తప్పనిసరిగా చేయాలి. అలాగే హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పాటించడం వల్ల ప్రతికూల ఫలితాలు సైతం అనుకూలంగా మార్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే శుక్రదినం మంగళవారం రోజు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. పేదవారికి అన్నదానం చేయండి. అపరమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారు. గోమాతను సేవ చేయండి. అలాగే గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతలు అనుగ్రహాన్ని కూడా పొందుతారు. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. గోమాత సురక్షణ కోసం వీలైనంత వరకు ఆర్థిక సహాయం చేయండి. అద్భుతమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు రాకుండా ఉండడానికి శివరాధన తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే పక్షపాశాలు తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఏర్పాటు చేసినప్పటికీ గత జన్మలో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ట ఫలితాలైతే తొలగిపోతున్నాయి. సో చూశారు కదండి, మే 26 సోమవారం రోజు మీ యొక్క దినఫలాలు మీ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి దారుణమైన నిజాలు మీరు వినబోతున్నారో, అలాగే ఎటువంటి దేవాదన చేస్తే మీకు మంచి జరుగుతుందో తెలుసుకున్నారు కదండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.